చనిపోయే ముందు రావణుడు రాముణ్ణి చివరిగా ఏం అడిగాడో తెలుసా? ఆ కోరికలు విని రాముడు కూడా క్షణం పాటు ఆలోచనలో పడ్డాడు. మొదటి కోరిక, భూమి నుంచి స్వర్గానికి ఒక నిచ్చెన వేయాలి. ఆ నిచ్చెనపై నడిస్తే మనుషులందరూ స్వర్గానికి చేరాలి. రెండో కోరిక, పిల్లలు పుట్టినప్పటి నుంచి కొంతకాలం వరకు పాపాన్ని చూడగలగాలి. లోకంలో నిజాన్ని తెలుసుకొని తప్పుదారిలో నడవకుండా ఉండాలి. మూడో కోరిక, మన పాపాలకు కేవలం మనుషులే కాదు, ప్రకృతి కూడా స్పందించాలి. అప్పుడు మనిషి ప్రకృతిని గౌరవించడం నేర్చుకుంటాడు. నాలుగో కోరిక, సముద్రంలో ఉన్న నీళ్లని తీయగా మారాలి. దాహంతో ఏ ఒక్క ప్రాణి కూడా చనిపోకూడదు. ఐదవ కోరిక, చంద్రుడు ఎప్పటికీ ప్రకాశించాలి. చీకటి వల్ల ఎవ్వరూ భయపడకూడదు. ఆరవ కోరిక, ఏ తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు తమ కళ్ళ ముందే చనిపోతున్న దృశ్యం చూడకూడదు. ఏ తల్లి గుండె అలా పగలకూడదు. ఏడవ కోరిక, బంగారం వైభవంతో కాదు, సువాసనతో విలిసిల్లాలి. లోభం కాదు, శాంతి పెరగాలి. ఈ కోరికలు చెప్పాక రావణుడు నిశ్శబ్దంగా రాముని చూశాడు. రాముడు ఆలోచించాడు. రావణుడు చెడ్డవాడు కావచ్చు, కానీ అతని ఆలోచనలో లోకం బావుండాలని కోరిక ఉంది. ఆలోచించండి. నిజంగా ఈ కోరికలు నెరవేరితే భూలోకం ఎలా ఉండేదో? మీ అభిప్రాయాలను కామెంట్స్‌లో చెప్పండి. కథలు వినడానికే కాదు, ఆలోచించడానికి కూడా ఉంటాయి. మీరు ఏ కోరికను ఎంచుకుంటారు?